క్యాబేజ్ తింటే మరణిస్తారా? ఢిల్లీలో ఒక విద్యార్థి క్యాబేజ్ తిని చనిపోయాడు. దీనికి కారణం సరిగ్గా ఉడకనటువంటి క్యాబేజ్ తినటం. క్యాబేజ్లో కానీ, వంకాయల్లో కానీ, క్యాలీఫ్లవర్లో కానీ వీటన్నిటిలో పురుగులు ఉంటాయి. కొంతమంది ఏంటంటే సలాడ్స్ అని చెప్పేసి పచ్చిగా వీటిని తింటూ ఉంటారు. అలా క్యాబేజీని ఈ విద్యార్థి పచ్చిగా తినటం జరిగింది. దీంట్లో టేప్ వామ్స్ అంటే బద్దె పురుగులు ఉన్నాయి. అవి కాస్త వాటి గుడ్లు కాస్త రక్తంలో కలిసి ఇవి మెదడులో చేరి మన బాడీలో కూడా ఈ టేప్ వామ్స్ అన్నీ కూడా వృద్ధి చెందుతాయి రక్తనాళాల్లో. అందుకని చెప్పి ఎప్పుడు కూడా ఉడికించినటువంటి ఈ క్యాబేజ్ కానీ ఇలా పురుగులు ఉండేటువంటి పదార్థాలు ఎక్కువగా కూడా పురుగు పట్టేటువంటి కూరగాయలు ఉంటాయి కదా, వాటిని తినకూడదు. మనం కనుక చూస్తే మన ఇండియన్ కుకింగ్లో కనుక దాదాపు అన్నీ కూడా కుక్ చేసే తింటాము. కొంతమంది స్మూతీస్ అని చెప్పేసి పచ్చి వాడుకుంటూ ఉంటారు. వాళ్ళకు కూడా రికమెండ్ చేసేది ఏంటంటే వేడి నీళ్ళల్లో కనీసం ఒక 5 నిమిషాలైనా మీరు సలాడ్ కోసం ఉపయోగించేటువంటి కూరగాయలైనా కానీ మరే ఇతర ఆకులైనా కానీ ఆకుల మీద మనం చూస్తే కనుక జనరల్గా వాటి కింద గుడ్లు చిన్న చిన్న గుడ్లు ఉంటూ ఉంటాయి. అవి నీళ్ళతో కడిగినంత మాత్రాన పోవు. మనకి కనిపించినటువంటి లార్వా కూడా ఉంటుంది. కాబట్టి డెఫినెట్గా వేడి నీళ్ళల్లో కనీసం ఒక 5 నిమిషాలైనా ఉంచి సలాడ్ చేసుకోవటం అనేది డాక్టర్స్ కూడా రికమెండ్ చేసేది. ఇది మీరు కేర్ చేసేటువంటి పర్సన్కి షేర్ చేయండి.